దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు ఇర్మియా 10వ అధ్యాయము చదువుకుందాం. ఒక విగ్రహం గురించి ఆయన వాక్యం ఏం చెప్తుందో చదువుదాము. కాబట్టి నేను విగ్రహారాధన చేయువారి గురించి నేను చెప్పట్లేదు. నా దేవుడు, నా యేసయ్య విగ్రహముల నిమిత్తము ఆయన వాక్యం ఏమై ఉన్నదో అది మాత్రమే నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారము అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. జన నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. కాబట్టి పనివాడంట గొడ్డలతో చేసిన పని అని ఆయన వాక్యం చెప్తుంది. వెండి బంగారముల చేత పనివాడు దాన్ని అలంకరింతురు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడువనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి. అవి హాని చేయ నేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. కాబట్టి ఇక్కడ ఒక విగ్రహం గురించి చెప్తున్నారు. ఏంటి అది? చెట్టు అడవిలోని ఒక చెట్టు నరకబడినట్లు అది నరకబడిద్ది. ఇప్పుడు ఒక వెండి బంగారముల చేత పనివాడి దాన్ని అలంకరిస్తాడంట. కదలకుండా ఉండాలని దాన్ని మేకులు పెట్టి సుత్తతో కొడతాడంట. కాబట్టి అవి తాటి చెట్టులాగా తిన్నగా ఉంటాయంట. కాబట్టి అవి పలకవు, నడువనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చిద్దంట. వాటికి భయపడకుడి అని, అవి ఏమి హాని చేయవు అని దేవుని వాక్యం చెప్తుంది. మన యేసయ్య ఎలాంటి వాడంట? నిన్ను పోలిన వాడెవడు లేడంట. మన యేసయ్య పోలిన వాడు ఎవరూ లేరు, ఏ దేవుడు లేడు అని వాక్యం చెప్తుంది. ఆయన మహాత్యము గలవాడు, ఆయన మహాశౌర్యము కలవాడు, ఆయన నామము ఘనమైనదంట. అలాగే ఇక్కడ 8లో జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానము వ్యర్థము. కాబట్టి బొమ్మలకి పూజలు చేస్తే వచ్చే జ్ఞానము వ్యర్థం అంట. కాబట్టి తార్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారము తెస్తారంట. అది పనివాని పనియే కదా అంటున్నాడు. పోతపోయేవాడు దాన్ని చేశాడంట. నీల ధూమ్ర వర్ణము గల వస్త్రమును వాటికున్నవి. అవన్నీ నేర్పరు గల పనివారి పనియే. యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయన రాజు. కాబట్టి ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, బొమ్మలకి పూజలు చేస్తే ఆ జ్ఞానము వ్యర్థము, అది వ్యర్థము జ్ఞానం అని దేవుడు మాట్లాడుచున్నాడు. అది ఒక బండరాయి, అది ఒక రాయికి మొక్కుతున్నారు. కాబట్టి ఆ రాయి వలన మనకి ఉపయోగం లేదు. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో రాళ్ళు కనిపిస్తాయి. దానికి పూజలు చేస్తే అది మనల్ని కాపాడిద్దా? కాపాడదు కదండి. దానికి నీళ్లు పోస్తే, నూనె పోస్తే, నెయ్యి పోస్తే కాపాడిద్దా? మనల్ని కాపాడదు కదండి. దేవుని వాక్యం అదే చెప్తుంది. అట్టి జ్ఞానము వెర్రితనము, అట్టి జ్ఞానము వ్యర్థము అని చెప్తుంది దేవుని వాక్యము. కాబట్టి ఆయన వాక్యము చెప్తుంది, అది ఒక తాటి చెట్టులాగా తిన్నగా ఉన్నాయి. అవి పలకవంట, నడవంట. అంతే కదండి. అవి జీవం లేని విగ్రహాలు కదా. కాబట్టి ఆ జీవం లేని విగ్రహాల జోలి మనకు వెళ్ళకూడదు. కాబట్టి మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండా, ఆకాశం కింద నుండకుండా నశించును. కాబట్టి ఆ దేవతలు ఎవ్వరూ ఆకాశాన్ని, భూమిని సృష్టించలేదు. ఎందుకంటే అది సృష్టించింది మన యేసయ్య. కాబట్టి అలాంటి దేవతలు ఒకవేళ ఉంటే అవి ఉండకుండా నశిస్తాయని దేవుని వాక్యం చెప్తుంది.
ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. ఆయన కార్యాలు ఇవన్నీ. కాబట్టి ఆయన వర్షము కురిపిస్తాడు, మెరుములు పుట్టిస్తాడంట. ఆయన నోటి మాటతో సమస్తమును జరుగుతాయి. కానీ జ్ఞానం ఉండి చదువుకొని కూడా నీ జ్ఞానము నీ చదువు వెర్రితనమని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఇహలోక జ్ఞానము వెర్రితనం అంట. కాబట్టి మనము పరసంబంధమైన జ్ఞానము కలిగి మన యేసయ్య కుమారుల వలె కుమార్తెల వలె ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇర్మియా 10వ వాక్యంలో ఒక విగ్రహమును మనము పూజించకూడదని, వాటి వలన ఉపయోగం లేదని ఆయన వాక్యం చెప్తుంది. ఆమేన్.